ఏమి ఏమి అకాల నిద్ర. అవును, ఇంకా అంత కాలమే కదా. ద్వాపరయుగానికి భర్తవాక్యము, కలియుగానికి గాంధీవాక్యము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగి తీరవని ఇక్కడ ఉంచుకొస్తుంది. ఆలుమందలతో ఆలమందలతో వలసిన పగటి నిద్రయ కపట నిద్రయ, ఏది ఏమైనను ఈ ఆచరణకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా. ఈ పశుపాలకుని పాదముల చింతన, ఆ శిరోభాగంలో ఉన్న ఉన్నతాసనమే మాకు సముచితమైనది. అర్జున, నీవా ఎప్పుడు వచ్చింది? ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా. యశోభాక్కులు నీదు అన్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగనున్నవారే భుజశాలి భృకోదరుడగ్రగాన్యకు దక్కగా నిలిచి శాంతుగతి తాను చరించునే తెలుపుమర్జునా. ఎప్పుడు వచ్చి తీవు సుఖులే కాపలు చుట్టవు, నీ వాలభ్యము పట్టు కర్ణుడును మన్నీను సుఖోదేతులే. నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవు సేమమైన సంగుదురే నీ తేజము హెచ్చించుచు. బావా ఎప్పుడు వచ్చి తీవు? కృష్ణ, కార్యాధినేతులతో వచ్చిన వాడను నేను. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ అయ్యే, మాకు అవ్వారికి కూడా ఎక్కుడగు బంధు సముద్రుడ నీవుగాన. నీ చేరిక మాకిరువురకు క్షేమము గూర్చడిదౌఠ, సాయముంగోరగ ఏగుదంచిదిని గోపకులైక శిరో విభూషణ. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువ అయ్యే. గురుకుల భూషణ, నీవన్నది సముద్రగానే. మీ ఇరువులకు బంధువులను సాయం చేయదువాడని అయినా ముందుగా వచ్చి ముందుగా అర్జుని నేను చూచితి. బంధువులన్నయంశమిది పాయక నిల్చే సహాయమిరువురు చెందుట పాడి, మీకు నై చేసేద సైన్య విభాగము అందు మీకు మీకు తగుదాని కానీ కోరుట పాలు నీకు ముందుగా. కృష్ణ, నా తదుపరి వచ్చిన అర్జునుకు భాగము కలిగించుడే కాక కోర్టులో కూడా ముందుగా అవకాశం ఇచ్చింది. రారాజా, సర్వ స్వతంత్ర సార్వభౌముడు నీవు. నా ఇష్ట ప్రకారము వంతులు వేసిన అది ఆ ధర్మజునికి నచ్చనిచో వాసుదేవుడు మోసము చేసినాడనవచ్చు. అందుకే
ముందుగా అర్జునుడిని కోరుకోమంటే ఆ తరువాత ఏమి వచ్చినా తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని. కపట నాటక సూత్రధారి. నాతో సమవర్లైన నారాయణాక్షి గోపకులు 10,000 ఒకవైపు, నేనొక్కడును ఒకవైపు. నాకు తోచిన సాయం చేయునే గాని ఆయుధము పట్టను, యుద్ధము చేయము. ఆయుధము ధరింప ఆయుధము ధరింప అని కక్కముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పెలుచన్నను పిమ్మట ఎక్కులాడినందో ఇలియొగుదు నిజముతో తవ చించితి కోరుకు నీకేయది ఇష్టమో కడమయి తని పాలదు పాడు నందనా. అవురా, కృష్ణుడెంతటి మోసగాడు. సైన్యాన్నంతా అర్జునుడికి కట్టబెట్టడానికి బలగన్నే ఏకాకి కంచికురుడి సేవ ఎవరికి కావాలి? బావా కోరుకోమద్దువా? ఆలోచించి మరీ కోరు. నందకుమారా యుద్ధమున నారదమందు వసింపుమయ్యా మధ్యందిన భానుమండల విదంబున నీదగు కల్మి చేసిన చందనముగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికే గమి గొప్పుదుగాక కేశవా. కృష్ణుడు తాను తీసిన గోతులో తానే పడి నాకంతయు మేలే. కృష్ణ, ఇక చేయనదేమున్నది? మిగిలిన వీరులందరినీ నేను గైకొంటిని. మరి గురుదేవులైన మా బలరామదేవుని సందర్శించి వెళ్ళి వస్తున్నా